రజనీష్ సింగ్ అనే వ్యక్తి సోనియా అనే ఆవిడ్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పి 16 సంవత్సరాలు ఆమెతో సహజీవనం చేశాక ఆమెని పెళ్లి చేసుకోకుండా మోసం చేస్తాడు. దానికి ఆవిడ అతనిపై రేప్ కేసు ఫైల్ చేసింది. అండ్ లోకల్ కోర్ట్స్ లో ఆ ప్రొసీడింగ్స్ అన్ని అయ్యాక ఆ కోర్ట్ ఒక తీర్పు ఇస్తుంది. ఆ తీర్పు మీద రజనీష్ సింగ్ అనే వ్యక్తి హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ దాకా వెళ్ళాడు. అండ్ దీని మీద హైకోర్ట్ పెళ్లి చేసుకుంటా అనే ప్రామిస్ ని బ్రేక్ చేసిన దానికి రేప్ కేసు ఫైల్ చేయడానికి లేదని తీర్పిచ్చింది. అయితే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 7 ఏళ్లు పట్టింది. ఈ కాలంలో ఆ అక్యూజ్డ్ ఇంకెంతమందిని మోసం చేసి ఉండొచ్చు. అండ్ ఇంకో కేసులో ఒక టీచర్ 2 స్కూల్ గర్ల్స్ క్వశ్చన్ పేపర్ ని దొంగలించడం చూశాడని ఆ టీచర్ మీద రేప్ కేసు అలిగేషన్స్ వేసింది. అండ్ మన కంట్రీలో తెలిసిందేగా, ఒక అమ్మాయి కంప్లైంట్ చేస్తే ముందు వెనక చూడకుండా అరెస్ట్ చేసేస్తారు. అండ్ ఆఫ్టర్ 9 years అది ఫాల్స్ కేసు అని ప్రూవ్ అయింది. ఒక కేసుకి తీర్పు ఇవ్వడానికి 9 ఏళ్లు పట్టింది. అండ్ ఈ 9 ఏళ్లు అతనికి శిక్ష పడడం ఒకటైతే, ఈ 9 ఏళ్లు ఆ ఫ్యామిలీని సొసైటీ ఎలా ట్రీట్ చేసి ఉంటది అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉండి ఉంటది. ఒక సర్వే ప్రకారం సుప్రీం కోర్టులో దాదాపు 80,000 పైగా పెండింగ్ కేసులు ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ లో